మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తిల్లో ఉండే దత్తుడి గారి బుల్లెబ్బాయి మహా గొప్ప అందగాడు. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ. పండిన జాంపండ్ల తెల్లగా ఉంటాడు. పున్నమి చంద్రులాంటి ముఖం, నుదుటి మీద పడే వంకీల జుట్టు, సన్నని మీసకట్టు, నవమన్మధుళ్లా ఉంటాడు. మనిషి గాంభీర్యం, మాట నెమ్మదీను. ఎప్పుడు పాలనురగలాంటి దుస్తుల్లో చల్లటి చిరునవ్వుతో చూపలను ఇట్టే ఆకర్షించుకుంటాడు. డిగ్రీ పాసై ఉద్యోగం చేయకుండా సొంత పొలము తోటలు చూసుకుంటున్నాడు. అత్తిలి మొత్తం మీద పెద్ద భూకామందు. మోతుబరినైన సుబ్బారాయుడికి సంతానం లేకపోతే 60 ఏళ్ల క్రితం బంధువుల పిల్లాడు రాంబాబును దత్తతకు తీసుకున్నాడు. అందువల్ల రాంబాబు పేరు మరుగున పడిపోయి దత్తుడిగా మారిపోయింది. దత్తుడికి కొడుకు పుడితే సుబ్బారాయుడి తండ్రి పేరైన బుల్లెబ్బాయి పేరు పెట్టుకున్నారు. అనంతరం 100 ఎకరాల మాగాని, కొబ్బరి తోటలు, పళ్ళ తోటలు, దొరల బంగళా లాంటి పెద్ద బంగళాని దత్తుడికి వారసత్వంగా ఇచ్చి సుబ్బారాయుడు అతని భార్య కాలం చేశారు. కాలక్రమాన ఆ ఆస్తిని మరింత పెంచాడు దత్తుడు. 10 ఏళ్ల క్రితం 50 ఏళ్ల వయసులో అతను పరమపదించడంతో అతని భార్య శ్రీలక్ష్మమ్మ, కొడుకు బుల్లెబ్బాయి యావదాస్తికి వారసులుగా మిగిలారు. కొడుకు అందం చూసుకుని తెగ మురిసిపోయేవారు దత్తుడు, శ్రీలక్ష్మమ్మను. ఆ ఊళ్ళోని కన్నెపిల్లల కళ్ళన్నీ అతను చుట్టూనే పరిభ్రమించేవంటే అతిశయోక్తి కాదు. చుట్టుపక్కల ఊళ్ళలోని చిలకలెన్నో వచ్చి అతని ఒళ్ళో వాలిపోవాలని కన్న కలలు కళ్ళలుగాని మిగిలిపోవడం విశేషం. అలాంటి బుల్లెబ్బాయికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. అతని అందం, ఆస్తి చూసి ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప సంబంధాలు ఎన్నో వచ్చాయి. ఒక్కటి నచ్చలేదన్నాడు. అసలు తనకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పమంటే చెప్పలేకపోయాడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు కొడుకు పెళ్లి చేయాలని తండ్రి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దత్తుడు పోయాక శ్రీలక్ష్మమ్మ లంకంతా కొంపను ఒక్కతే సంభాళించలేకపోతున్నానంటూ నెత్తి నోరు మొత్తుకుంది. ఏదో ఒక సంబంధం ఒప్పుకుని తనకు తోడుగా కోడలను తీసుకురమ్మని పోరింది. ఆ అందగాడికి ఏ వంకా పెట్టలేని ఊరి జనం సంబంధాలన్నీ కట్నం చాలక కొన్ని, అంతస్తులు కలవక మరికొన్ని పోతున్నాయని చెప్పుకునేవారు. ఓసారి ఆచంట నుండి శ్రీదేవి సంబంధం వచ్చింది. అమ్మాయి చదువుకున్నది, అందగత్తీను, బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఆ ఊరి పెద్దకాపు కూతురు. 2 అన్నల ముద్దులు చెల్లెలు. తల్లిపోరు పడలేక పెళ్లి చూపులకు వెళ్లిన బుల్లెబ్బాయిని ఆకట్టుకుంది ఆ పిల్ల. తన అందంతో సరితూగే ఆమెకు పెట్టడానికి ఏ వంక దొరకలేదు. అతను ఎటు నిశ్చయించుకునే లోపునే పెద్దలు తాంబూలాలు పుచ్చేసుకోవడము, నిశ్చితార్థం జరిగిపోయాయి. 3 నెలల తర్వాత దత్తుడిగారి బుల్లెబ్బాయి పెళ్లి శ్రీదేవితో ఆడంబరంగా జరిగిపోయింది. శోభనపు రాత్రి. రతీదేవిలా అలంకరించుకుని పాల గ్లాస్తో గదిలో అడుగుపెట్టిన భార్య సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు బుల్లెబ్బాయి. ఆమె పరువాలు తన్ను ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. ప్రేమగా ఆమెను అక్కును చేర్చుకున్నాడు. పళ్ళు, స్వీట్లు తింటూ కబులు చెప్పుకున్నారు ఇద్దరు. అనంతరం ఆమెను తమకంతో ఆలింగనం చేసుకుని పూల పాన్పు పైన పవలింపచేశాడు. అతని దాటికి పందిరి మంచం అదిరిపోతుందంటూ స్నేహితురాలు ఆడిన సరసోక్తులు గుర్తుకు వచ్చి మదిలోనే నవ్వుకుంది శ్రీదేవి. ఆ సుందరాంగుడు చేయబోయే వీరంగాన్ని తలుచుకుని మనసు తనువు పులకించడంతో మత్తుగా కన్నులు మూసుకుంది. నిమిషానికే తన మించి లేచి నిస్సహాయంగా వెల్లకిల పడుకుండిపోయిన భర్త వంక ఆశ్చర్యంతో, అపనమ్మకంగా, అసంతృప్తితో చూసిందామె. బుల్లెబ్బాయికి తల కొట్టేసినట్టయింది. అతని మదిలో గతం మెదిలింది. 5 ఏళ్ల క్రితపు మాట. పాలేరు వీరయ్య కూతురు రంగికి ఇంచుమించు తన వయసే ఉంటుంది. పెళ్లి కూడా అయింది. చామన ఛాయలో ఎవ్వరంతో పిటపిటలాడుతుండేది. అప్పుడప్పుడు వచ్చి తమ ఇంట్లో పనులు చేస్తుండేది. ఓసారి అది ఒంటరిగా చిక్కడంతో మనసు ఆపుకోలేక గట్టిగా దాన్ని కౌగిలించుకున్నాడు తాను. వద్దు వద్దంటూనే లొంగిపోయిందామె. అయితే క్షణంలో నీరు కారిపోయిన తన వంక అదోలా చూసింది రంగి. చీర కట్టుకుంటూ ఇంతటి అందగాడు, బలమైనవాడు సంసారానికి పనికిరాడంటే నమ్మకం కలగడం లేదు. ఓ పాలి డాక్టర్ని కలుసుకోచిన బాబు అని అంటుంటే సిగ్గుతో తలవాలిపోయింది. డాక్టర్ని కలవలేదు. తాను పెళ్ళైతే పెళ్ళాన్ని సుఖపెట్టలేనేమో, అపహాస్యం పాలవుతానేమోనన్న భయం పట్టుకుంది. ఏదో సాకుతో వచ్చిన సంబంధాలన్నీ చేజార్చుకుంటున్నాడు అప్పట్నుండీను. 3 రాత్రులు అదే వరుస కావడంతో శ్రీదేవి అయోమయంలో పడిపోయింది. 3 నిద్రలైతే చేశారు కానీ అసలు కార్యం జరగనే లేదు. బుల్లెబ్బాయికి భార్య కళ్ళలోకి చూడ్డానికి ముఖం చల్లడం లేదు. అందగాడు, ఆజానుబావువైన తన భర్త నపంసకుడని ఆమె అనుకోలేకపోతుంది. నపంసకుల్లో కోరికలు ఉండవు, కానీ అతని కళ్ళలో కోరికే ప్రస్ఫుటమవుతుంది. అతనిలో ఏదో చిన్న లోపమే ఉందనిపించింది. కొత్త మూలంగా సుఖపెట్టడంలో విఫలుడయ్యాడని కూడా అనుకుంది. లోపమే ఉంటే వైద్య సహకారంతో దాన్ని సరిచేసుకోవచ్చుననుకుంది. శ్రీదేవి చదువుకున్నది, పెద్దింటి పిల్లాను. తొందరపడి అల్లరి చేసుకోలేదు. తన సమస్య ఎవరికీ చెప్పుకోలేదు. చివరికి కన్నవారికి కూడా.
భర్త తాను లోకువైపోతారన్న భయం. అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అనునయంగా అతని తల నిమురుతూ కావలించుకుని పడుకునేది. 4వ రోజున అత్తిలి వెళ్ళిపోయాడు బుల్లెబ్బాయి. పెళ్ళైన 3 నెలలకు అత్తవారింటికి వచ్చింది శ్రీదేవి. ఆ మధ్యలో ఒక్కసారి కూడా ఆచంటలో అడుగు పెట్టలేదు బుల్లెబ్బాయి. బావమరదలు ఎన్నిసార్లు వచ్చి పిలిచినా పనులు ఉన్నాయని తప్పించుకునేవాడు. భర్తలో మార్పు వచ్చి ఉండవచ్చునని ఆశించిన శ్రీదేవికి నిరాశ ఎదురైంది. ఆమె ఎంత ప్రోత్సహించినా సెక్స్లో విఫలమవుతూనే వచ్చాడు బుల్లెబ్బాయి. నవమన్మధుడికి ఆ లోపం ఏమిటో బోధపడక తన దుస్థితికి లోలోపల కుమిలిపోయిందామె. మదిలో అశాంతి రేగింది. యవ్వనపు కోరికలు అల్లరి చేస్తుంటే ఆమెలో నానాటికి అసహనం పెరిగిపోసాగింది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదు, చివరకు అత్తగారితో కూడా. పరుల దృష్టిలో భర్తను కించపరచడం ఆమెకు ఇష్టం లేదు. పైగా ఆ ఒక్క విషయంలో తప్పితే అతను తనను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. చివరకు సిగ్గు విడిచి ఆ సమస్యను భర్తతో చర్చించింది. వైద్య నిపుణులను సంప్రదించమని సూచించింది. అయితే అతనికి తన సమస్యను వైద్యులతో చెప్పుకోవడానికి అహం అడ్డు వచ్చింది. అది నలుగురికి పాకి నవ్వులు పాలవుతానన్న భయం. భార్య సంతృప్తి కోసం అబద్ధం చెప్పాడు. డాక్టర్ని సంప్రదించినట్టు కొన్నాళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్కి వస్తాడన్నాడని, కవిటం మందు వాడుతున్నాననీను. బుల్లెబ్బాయి శ్రీదేవుల మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసింది. వారి దాంపత్య సుఖంలో మాత్రం మార్పు లేదు. బుల్లెబ్బాయితో పాటే వేట మాంసం, చికెన్ ఫ్రై, బొమ్మిడాయిలు, జల్లెల పులుసు, వంజరం, రొయ్యల ఇగురు, పచ్చి రొయ్యల కూర, గోదావరి పులసల పులుసు శ్రీదేవి కూడా తింటుంది. ప్రతిపూట నీచులేనిదే ఆ ఇంట ముద్ద దిగదు. అలా ఉప్పు, పులుసు, కారం తినే శ్రీదేవికి యవ్వనపు కోరికలను అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు. భర్త కవిటం మందు వాడ్డం అబద్ధమన్న నిజం ఓ రోజున బయటపడ్డంతో అవాక్కయిందామె. హైదరాబాద్ వెళ్లి సమరం గారిని కలుద్దామంది. అది తనకు ఇష్టం లేదంటూ పెద్ద సమరమే చేశాడు అతను. శ్రీదేవికి విపరీతమైన ఆగ్రహం కలిగింది అతనిపైన మొదటిసారిగా. పెట్టే బేడ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నెలాళ్ల తర్వాత శ్రీదేవి నుంచి వచ్చిన విడాకుల నోటీసు బుల్లెబ్బాయిని కంగు తినిపించింది. శ్రీలక్ష్మమ్మ షాక్కి గురైంది. శ్రీదేవి మంచి పిల్ల, పద్ధతైన దీను. కొడుకు ఆమెను ఎంత బాధ పెడితే తప్ప కోడలు విడాకుల వరకు వెళ్ళదనుకుంది ఆమె. తరచి అడిగినా కొడుకు కారణం చెప్పలేదు. తక్షణమే వెళ్లి శ్రీదేవికి నచ్చజెప్పి కాపురానికి తీసుకురమ్మంది. బుల్లెబ్బాయి కదల్లేదు. నిరతము శ్రీదేవిని బాధ పెడుతూ తాను పడే హింస కంటే విడాకులే నయమనిపించింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే తన గిల్టీనెస్ కొంతవరకైనా తగ్గవచ్చనుకున్నాడు. వ్యతిరేకించి గుట్టు రట్టు చేసుకునే కంటే నిశ్శబ్దంగా అంగీకరించడమే మేలనుకుని విడాకుల పత్రాల మీద సంతకాలు చేసేశాడు. అంతటితో ఆ ఘట్టం ముగుస్తుందనుకున్నాడు. ఫ్యామిలీ కోర్టు దత్తుడిగారి బుల్లెబ్బాయికి, శ్రీదేవికి విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ తరువాత పరిణామాలు బుల్లెబ్బాయిని, అతని తల్లిని తల్లడిల్ల చేశాయి. ఎలా పొక్కిందో. బుల్లెబ్బాయి సంసారానికి పనికిరాడని, అందుకే అతని భార్య అతనికి విడాకులు ఇచ్చేసిందని పుకారు ఊళ్ళమ్మట షికారు చేసింది. అది బుల్లెబ్బాయి ఎదురుచూడని మలుపు. శ్రీదేవి మీద, అత్తవారి మీద కోపం వచ్చింది అతనికి. నిజం ఎరుగని శ్రీలక్ష్మమ్మ కూడా అసత్యపు వార్తలు ప్రచారం చేస్తుందని శ్రీదేవిని తప్పుపట్టింది. ఆమె తల్లిదండ్రులను దుమ్మెత్తిపోసింది. బుల్లెబ్బాయికి మునపటిలా బయట తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు. అంతా తన వంక వింతగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అవతలి వారు మామూలుగానే పలకరించినా పరిహాసం చేస్తున్నారేమోనన్న భావన. ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయిన శ్రీలక్ష్మమ్మ కొడుక్కు మళ్లీ పెళ్లి చేసి ఆ పుకారుకు పుల్స్టాప్ పెట్టాలనుకుంది. బుల్లెబ్బాయి ఓ పట్టాను ఒప్పుకోలేదు. ఆమె వినిపించుకోకుండా నరసాపురం దగ్గర రుస్తుంబాదలో ఓ దిగువ మధ్యతరగతికి చెందిన కౌసల్యను కోడలిగా ఎంపిక చేసుకుంది. పేదపిల్ల కనుక పడుంటుందని, భార్యంటూ ఒకటి ఉంటే లోకుల నోళ్లు మూతపడతాయని పునరాలోచనలో పడ్డ బుల్లెబ్బాయి మౌనమే అంగీకారం చేశాడు. ఈసారి బుల్లెబ్బాయి పెళ్లి ఆర్భాటంగా చేయలేదు శ్రీలక్ష్మమ్మ. ప్రజల దిష్టి తగిలే మొదటి వివాహం ముక్కలైందన్న నమ్మకంతో కొద్దిమంది దగ్గర బంధువులతో వెళ్లి అన్నవరంలో పెళ్లి జరిపించింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కౌశల్యది కూడా ఇంచుమించు శ్రీదేవి వయసే. అయితే ఆమె అంతటి అందగత్తె కాదు. చామంచాయి రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. నెమ్మదైన మనిషి, అనుకువతో నడుచుకుంటుంది. తొలి రాత్రి శ్రీదేవికి అయిన అనుభవమే కౌశల్యకు అయ్యింది. 3 నిద్రలు చేసేసరికి భర్తలో ఏదో లోపం ఉందని అర్థమైపోయింది ఆమెకు. అలాగని తాను బయటపడలేదు. ఆమె ఆ ఊసు ఎత్తుతుందేమోనని ఎదురుచూసిన బుల్లెబ్బాయికి ఆమె నోరు మెతపకపోవడం ఆశ్చర్యంతో పాటు కొంత ఊరట కలిగించింది. కౌసల్య మనసులో ఏమున్నదో తెలియదు. రోజూ మామూలుగానే అతన్ని కౌగిలించుకుని మీద కాలు వేసుకుని మరీ పడుకుంటుంది. అయితే లోపల దహించి వేస్తున్న కామాగ్నిని చల్లార్చుకునేందుకు తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానం చేయడం అలవర్చుకుంది. శ్రీదేవి మూలంగా వచ్చిన అపప్రద మరిచిపోని శ్రీలక్ష్మమ్మ కౌసల్యను చాటుగా పరిశీలించడం మొదలుపెట్టింది. కానీ మచ్చుకు కూడా ఆ పిల్ల ముఖంలో అసంతృప్తి ఛాయలు కానరావడం లేదు. ఏడాది తిరిగేసరికి పండంటి బిడ్డను
నా ఒళ్ళో పెట్టాలి సుమా అంటూ నర్మగర్భంగా ఆవిడ అంటే కౌసల్య నవ్వేసి ఊరుకుంది. ఆ పిల్ల ప్రవర్తన అత్తగారి అనుమానాలను బలపరచలేకపోయింది. బుల్లెబ్బాయిని మాత్రం అపరాధ భావన ఏదో మూల తొలుస్తూనే ఉంది. కన్నెవయసు కోరికలతో తనకు అర్ధాంగి అయినందుకు, ఆ మాయకురాలికి అన్యాయం చేస్తున్నందుకు బాధగానే ఉంది. తనను కాదని బలవంతంగా ఆ పెళ్లి జరిపించిన తల్లి మీద కోపంగా కూడా ఉంది. శ్రీదేవి గొప్పింటి బిడ్డ కనుక విడాకులు తీసుకుని తన దారి తాను చూసుకుంది. కాని కౌసల్య పేదింటి పిల్ల, అలాంటి పని చేయలేదు. తెగించి బయటపడలేదు కూడా. ఆమె పట్ల నానాటికి జాలి సానుభూతి పెరిగిపోతుంటే ఆమెను ఇతరత్ర సంతోషపెట్టడానికి ప్రయత్నించేవాడు. దత్తుడు హయాం నుంచి పనిచేస్తున్న పెద్ద పాలేరు ముసలివాడైపోవడంతో వాడి స్థానంలో వాడి కొడుకు కృష్ణుడు చేరాడు. ఆ మధ్యనే 20 ఏళ్లుంటాయి. చామన ఛాయలో దృఢంగా ఉంటాడు. పని వాళ్ళందరిలోనూ భిన్నంగా కనిపిస్తాడు. 8వ తరగతి చదువుకున్నాడు. క్రాఫ్ దువ్వుకుని శుభ్రమైన దుస్తులు ధరిస్తాడు. ఓసారి శ్రీలక్ష్మమ్మ ఊళ్ళో లేదు. చుట్టాల పిల్ల ఎవరో ఈడుకు వచ్చిందని గణపవరం ఫంక్షన్కి వెళ్ళింది. 2-3 రోజుల వరకు తిరిగి రాదు. పొలం పనులు ఉండడంతో 2 రోజులుగా రాత్రింబవళ్ళు పొలంలోనే గడుపుతున్నాడు బుల్లెబ్బాయి. తెల్లవారాక ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని పలహారం చేసి మళ్ళీ పొలం వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం రాత్రి భోజనం క్యారియర్లు వెళ్తాయి. ఆ రోజు మునిమాపు వేళ బాత్రూంలో సినిమా తారలు వాడే లక్స్ సోప్తో స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది కౌసల్య. బెడ్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ కట్టుకోవడానికి చీర అందుకోబోయింది. పెద్ద బొద్దింక ఒకటి ఎగిరి ఆమె మీద పడింది. బొద్దింకలంటే భయం ఆమెకు. కెవ్వున అరుస్తూ దాన్ని వదిలించుకునే ప్రయత్నంలో గదంతా గెంతులు వేసింది. అదే సమయంలో బుల్లెబ్బాయికి డిన్నర్ క్యారేజ్ తీసుకువెళ్లడానికని వచ్చిన కృష్ణుడు కౌసల్య అరుపులు విన్నాడు. ఏం జరిగిందోనని అక్కడికి పరిగెత్తాడు. టవల్ని అంటిపెట్టుకుని ఉన్న బొద్దింక వదలకపోవడంతో టవల్ విప్పేసి నగ్నంగా గెంతులు వేస్తున్న కౌసల్య లోపలికి వచ్చిన కృష్ణుని ఢీకొట్టడం, వాణ్ణి కావలించేసుకోవడం జరిగాయి. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకు నిశ్చేష్టుడయ్యాడు కృష్ణుడు. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో. కడిగిన ముత్యంలా ఉందామె. శరీరం వెచ్చగా ఉంది. పిటపిటలాడే పరువంతో కవ్విస్తున్న ఆమె ఎదయెత్తులు మెత్తగా హత్తుకుంటుంటే శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లయింది. ఆమె ముఖం తన ముఖానికి రాసుకుంటూ ఆమె వెచ్చటి ఊపిరి తన మెడకు సోకుతుంటే, ఆమె బాహువులు తన వీపు చుట్టూ పెనవేసుకుని ఆమె నగ్నదేహం తన్ను హత్తుకుంటుంటే ఉక్కిరిబిక్కిరయ్యాడు వాడు. వాడి యవ్వనం బుసలు కొట్టింది. తనకు తెలియకుండానే చేతులు 2 చుట్టూ వేసి ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె ముఖంపైన, మెడపైన, వక్షంపైన తమకంతో ముద్దుల వర్షం కురిపించాడు. కృష్ణుడి స్పర్శతో కౌసల్య స్త్రీతత్వం హఠాత్తుగా మేల్కొంది. వాడి బిగికౌగిలి ఆమెకు ఊపిరి ఆడకుండా చేసింది. చనుగుబ్బలు పొంగాయి. వాడి చుంబల్లో ఆమె పరువాన్ని రెచ్చగొట్టాయి. తన నడుము మీద పిరుదులపైన వాడి చేతులు నత్తిస్తుంటే నరాలు జివ్వుమని శరీరం తీయగా మూలిగింది. తాను నగ్నంగా పరపురుషుడి కౌగిల్లో బందీ అయిన వైనం మరిచిపోయి ఆర్తిగా వాణ్ణి అల్లుకుపోయింది. ఆ తర్వాత చాలా రాత్రులు అవకాశం దొరికినప్పుడు పగలు ఆ అనుభవాన్ని పంచుకుంటూనే ఉన్నారు ఆ ఇద్దరు. పరువాల పందిట్లో ఆట్లాడుకుంటున్నారు. భర్త పక్కలో విరహంతో కాలిపోయే దేహం కృష్ణుడి కౌగిట్లో ఉపశమనం పొందసాగింది. ఆ రోజు సంక్రాంతి పండుగ. ఉన్నట్టుండి వాంతి చేసుకుంది కౌసల్య. శ్రీలక్ష్మమ్మ అడిగితే కడుపులో వికారంగా ఉన్నదంది. ఆవిడ వెంటనే డాక్టర్ని పిలిపించింది. కౌసల్యను పరీక్షించిన డాక్టర్ ఆమెకు 3వ నెల గర్భం అని చెప్పింది. శ్రీలక్ష్మమ్మ ఆనందానికి మేరలేకపోయింది. దాంతో తన బిడ్డ మీద పడ్డ అభాండం బాండమే బద్దలైపోతుందన్న సంతోషం ఓ పక్క, తమకు వారసుడు రాబోతున్నాడన్న ఆనందం మరో పక్క పెనవేసుకుని ఆమెను నిలవనీయలేదు. పొలం వెళ్లిన కొడుక్కి కబురు పెట్టింది. అయితే కౌసల్య గర్భిణి అన్న వార్త బుల్లెబ్బాయిని అవాక్కుని చేసింది. వాస్తవం తన వంక తేరిపార చూస్తుంటే నిస్సత్తువ కమ్ముకుంది. ఒకవేళ తన సెక్స్ సామర్థ్యం పెరిగి నార్మల్గా అయ్యాడనుకుందామంటే తాము ఏనాడు కలవనే లేదు. అటువంటప్పుడు కౌసల్య గర్భవతి ఎలా అవుతుందన్నది అతన్ని తేలుకుండిలా పొడుస్తున్న ప్రశ్న. తల్లి నవ్వుతూ నోట్లో పెట్టిన మైసూరుపాకు చేదుగా అనిపించింది. గదిలో కౌసల్యని నిలదీశాడు బుల్లెబ్బాయి. ఇది నిజమేనా? నిజమే అయితే మనం కలవకుండా గర్భం రావడం ఎలా సాధ్యం అంటూ. మీ అనుమానం నేను అబద్ధమండం లేదు. మనం అసలు కలుసుకోలేదన్న నిజం మీకు నాకే తెలుసు. ఇతరులకు తెలియదు గదా. సంక్రాంతి పూట రంకు గురించి నన్ను నిలదీసి నేను బొంకేలా చేయకండి అందామే నవ్వుతూ. ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అడిగితే ఇన్నాళ్లుగా నా హృదయంలో గూడు కట్టుకున్న బాధంతా కట్టలు తెంచుకున్న వరద గోదారిలా బయటకు ఉరుకుతుంది. దానికి ఆనకట్ట వేయడం మీకు సాధ్యం కాదు అంది. సాంప్రదాయ కుటుంబానికి చెందిన దానివని చేసుకున్నాం. బరి తెగిస్తావనుకోలేదు. అతని కోపం చర్యల కట్ట తెంచుకుంది. అంతే. కౌసల్య మనోవేదనకి గండిపడింది. ఇన్నాళ్లుగా గుండెల్లో అణుచుకున్న ఆవేదన అంతా పొంగి పొరలింది. మీరు శ్రీమంతులు, మీకు అందం ఉంది కానీ మగతనం లేదు. అయినా 2 పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఇద్దరు అమాయకపు యువతులను వంచారు. మొదటి పెళ్లి తెలియక చేసుకున్నారని సరిపెట్టుకున్నా రెండోసారి తెలిసి నన్ను చేసుకున్నారు. నా కలలు కాలరాశారు. పేదరాలు కదా ఏం చేస్తుందిలే అన్న ధైర్యం ధీమాను మీవి. మీ లోపానికి వైద్యం చేయించుకోవాలన్నా కనీసపు ఆలోచన కూడా చేయరు మీరు. అది మీ పరువుకు భంగం. మీ గుట్టు రట్టవుతుందన్న భయం. అవసరమైతే తప్ప నోరు మెదపని కౌసల్య, అత్తగారిని భర్తను దైవంలా భావించే కౌసల్య నోటి నుండి ఆ రోజు అలా వాడిగా వేడిగా మాటలు వస్తుంటే తెల్లబోయి నోరు తెరిచాడతను. మీలాగే నేను ఉప్పు పులుపు తింటున్నాను. కోరికలతో రగిలిపోయే వయసు నాది. అందుకే అనుకోని పరిస్థితిలో తెలియకుండానే తప్పు జరిగిపోయింది. అందుకు బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది. ఎంత తెగించి మాట్లాడుతున్నావు? ఈ క్షణమే ఇంట్లోంచి గెంటేస్తే నీ బతుకు ఏమవుతుందో తెలుసా? కోపంగా అన్నాడు. భార్య పరాయి మగాణ్ణి మరిగిందంటే కట్టుకున్నవాడు చేతకానివాడని అర్థం చేసుకుంటుంది లోకం. ఆమె దెప్పి పొడుపు బాధించడంతో తలదించుకున్నాడు అతను. నోరు జారితే నన్ను క్షమించండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నన్ను అల్లరపెట్టి మీరు ఇంటి నుండి గెంటేస్తే నాకంటే ఎక్కువ నష్టపోయేది మీరేనని తెలుసుకోండి. మీ లోపం బయటపడుతుంది. ఇంతవరకు పుకారుగా ఉన్నది నికాసైన నిజంగా తేలిపోతుంది. మగసిరి లేని మగాడికి ఆలిగా ఉండే కంటే నింద మీద వేసుకుని వెళ్ళిపోవడమే మేలు. బెదిరిస్తున్నావా? లేదు, వాస్తవాన్ని గుర్తించమంటున్నాను అందామే. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉంటే మీ మీద జరిగిన ప్రచారం తప్పనుకుంటారంతా. మీరు మగవారేనని భుజాలు ఎగరేసుకుని తిరగవచ్చును. మీకు ఏ వారసుడో వారసురాలో కూడా దొరుకుతారు. అవాక్కయ్యాడు బుల్లెబ్బాయి. ఆమె అలా తన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని ఊహించలేదు. కొద్దిసేపు తల పట్టుకుని ఉండిపోయాడు. ఎవడు వాడు? నెమ్మదిగా అడిగాడు కొంతసేపటికి. చెప్పను. ఈ విషయం మన ముగ్గురిలోనే ఉండిపోతుంది. అయితే బిడ్డ పుట్టేసరికి ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉంటారు అంది. తెల్లబోయాడతను. ఇప్పుడు ఆమెలో ఓ కొత్త మనిషిని చూస్తున్నాడు. 10 నెలలకు పండంటి మగబిడ్డను ప్రసవించింది కౌసల్య. ఆ మధ్యకాలంలో బుల్లెబ్బాయి ఆమెను ఏమీ అనలేదు. మొదట్లో కొన్నాళ్ళు ఆమెతో ముభావంగా ఉన్నా క్రమేపీ వాస్తవానికి అలవాటు పడిపోయాడు. అందుకు కారణం తమకు వారసుడు పుడుతున్నాడన్న ఆనందం తల్లిలో వెల్లివిరియడమే. తన కొడుకుపైన అపనిందలు వేసిన శ్రీదేవిని తిట్టుకోవడం మర్చిపోలేదు శ్రీలక్ష్మమ్మ. పిల్లాడు తల్లి పోలికతో బావున్నాడు. ముద్దు వస్తున్నాడు. శ్రీలక్ష్మమ్మ వాణ్ణి క్షణం వదలడం లేదు. బారసాల రోజున పిల్లాడి ఒళ్ళంతా బంగారం దిగేసి ఊరంతా భోజనాలు పెట్టించింది. పిల్లాడికి దత్తుడు అసలు పేరైన రాంబాబు పేరు పెట్టారు. చంటాన్ని చూసుకుని తల్లిపడే ఆనందం చూస్తే బుల్లెబ్బాయికి కూడా ఉత్సాహం కలిగింది. పిల్లాడిని ఎత్తుకుని తిప్పాడు. అది చూసిన కౌసల్యకు సంతృప్తి, సంతోషము కలిగాయి. పంక్తి భోజనాలు పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. అలసిపోయిన శ్రీలక్ష్మమ్మ ఓ కునుకు తీయడానికని మంచం ఎక్కింది. బుల్లెబ్బాయి ఊళ్ళోకి వెళ్ళాడు. గొడ్డచావుల్లో పాలు పితుకుతున్నాడు కృష్ణుడు. పనివాళ్లందరికీ కొత్త బట్టలు కుట్టించింది శ్రీలక్ష్మమ్మ. కొత్త బట్టల్లో నిండుగా ఉన్నాడు వాడు. వాడి వదనంలో మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. తీక్షణంగా వాడి వంక రెప్పవేయకుండా చూసింది కౌసల్య. తనకు ప్రేమను పంచి యవ్వనపు రుచిని చవిచూపించి స్త్రీతత్వానికి అర్థం చెప్పి తను తల్లిని చేసిన మగాడు వాడు. తన మనసుకు నచ్చినవాడు. అభిమానపు వెల్లువ ఆమె మదిలో పొంగి పొల్లింది. అంతలోనే అంతరాలలో నుండి గాఢ నిస్వనం ఒకటి దాన్ని తాకింది. పాలు పితికి పట్టుకు వచ్చిన కృష్ణుణ్ణి గదిలోకి తీసుకువెళ్ళింది కౌసల్య. ఉయ్యాల తొట్టులో చంటాడి నిద్రపోతున్నాడు. నీ కొడుకు అంది మురిపెంగా. ఆ మాటలతో వాడి ఛాతి పొంగింది. పసివాడిపైన ప్రేమ పొరలింది. వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. మెరిసే కళ్లతో ఆమె వంక చూశాడు. ఏదో మిషతో చూపులు తిప్పుకుందామే. తోటలో ఉన్న మల్లెపందె దగ్గరుంచి పూలు కోసుకురా అంటూ పురమాయించింది. అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి తోటలో మల్లెపందిరి దగ్గర కృష్ణుడు పాము కాటుతో చచ్చిపడున్నాడన్న వార్త దిగ్భ్రాంతుల్ని చేసింది అందర్నీ. బిడ్డ పుట్టేసరికి ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉంటారు అన్న భార్య పలుకులు హఠాత్తుగా గుర్తుకురావడంతో అయోమయంలో పడిపోయాడు దత్తుడుగారి బుల్లెబ్బాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.